అమ్మాయిలు ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ కానీ ఎస్ఆర్హెచ్ ఆడుతున్న మ్యాచ్లు కానీ పంజాబ్ ఆడుతున్న మ్యాచ్లకి వెళ్ళడం అనవసరం. ఎందుకు చెప్తున్నానంటే జనరల్గా అమ్మాయిలు ఎందుకు వెళ్తున్నారు ఐపీఎల్కి, వాళ్ళ యొక్క ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరుగుతున్నారు, పెంచుకోవడానికి ఒక రీజన్. ఎందుకంటే కెమెరామ్యాన్ వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ని క్యాప్చర్ చేస్తున్నాడు అని వాళ్ళకు కూడా తెలుసు. సో ఆ ఎక్స్ప్రెషన్లు ఇస్తుంటే ఏమవుతుంది, సోషల్ మీడియాలో హైలైట్ అయ్యి వాళ్ళ ఫాలోవర్స్ ఇంతకుముందు ఎంత ఉన్నారు ఇప్పుడు ఎంత ఉన్నారు చూస్తేనే అర్థమవుతుంది. మన చెన్నై మ్యాచ్ అప్పుడు ధోని అవుట్ అయినప్పుడు ఒక అమ్మాయి ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. అంతకుముందు ఆమె ఫాలోవర్స్కి ఇప్పుడు ఫాలోవర్స్కి 20 times ఎక్కువ ఉన్నారు. కెమెరామెన్ 6-4 కవర్ చేయడం అన్న మర్చిపోతున్నాడేమో కానీ, వికెట్ కవర్ చేయడానికి మిస్ అవుతున్నాడేమో కానీ అమ్మాయిల ఎక్స్ప్రెషన్లు మాత్రం కవర్ చేయడం మిస్ అవ్వట్లేదు. సో అబ్బాయిలు క్రికెట్ కోసం వెళ్తుంటే అమ్మాయిలు 50-50, సగం క్రికెట్ కోసం వెళ్తుంటే సగం వాళ్ళ యొక్క ఇన్స్టా ఫాలోవర్లు పెంచుకోవడానికి వెళ్తున్నారేమో అనిపిస్తుంది వాళ్ళ ఎక్స్ప్రెషన్లు చూస్తుంటే. కానీ మీరు ఎస్ఆర్హెచ్ మ్యాచ్కి కానీ కింగ్స్ 11 పంజాబ్ మ్యాచ్కి కానీ వెళ్తే ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే కెమెరామ్యాన్ మీ మీద ఫోకస్ చేయడు కాబట్టి. ఎందుకు రీజన్ అంటే ప్రీతి జింతా, కావ్య మారన్. నేను మ్యాచ్ చూసా ఎస్ఆర్హెచ్ వర్సెస్ కింగ్స్ 11 పంజాబ్. ఎస్ఆర్హెచ్ 6-4 కొట్టిన కావ్య మారన్ చూపిస్తున్నారు, ప్రీతి జింతానే చూపిస్తున్నారు. కింగ్స్ 11 పంజాబ్కి ఫేవర్గా జరిగినా సరే ప్రీతి జింతాని చూపిస్తున్నారు, కావ్య మారన్ చూపిస్తున్నారు తప్ప నిన్న మ్యాచ్ మొత్తం మీద వేరే అమ్మాయిని చూపించడం నేను చూడలేదు. ఒక సంయుక్త మీనన్ తప్ప. సంయుక్త మీనన్ మాత్రమే చూపించారు, ఎందుకంటే హీరోయిన్ కాబట్టి. సో ఇంక ఏ అమ్మాయిని కూడా చూపించడం చూడలేదు. దీన్ని బట్టి మీరు వెళ్తే మీకు టికెట్ డబ్బులు బొక్క తప్ప ఏం లేదు. మీరు మిగిలిన మ్యాచ్లకు వెళ్ళారనుకోండి, సో మీకు మీ ఎక్స్ప్రెషన్లో లేదంటే ఇవన్నీ చూపిస్తారు. కానీ మీరు ఎస్ఆర్హెచ్ మ్యాచ్కి వెళ్ళినా కింగ్స్ 11 మ్యాచ్కి వెళ్ళినా అనవసరం. ఇంకొకటి చెప్తున్నా, సంయుక్త మీనన్ ఎస్ఆర్హెచ్కి నిజంగా అదృష్టం ఉంది. ఎందుకంటే ఆమె వస్తున్నప్పుడు మాత్రం మ్యాచ్లు విన్ అవుతున్నాయని అనిపిస్తుంది. ఎవరో చేతబడి చేశారు, దానికి విరుగుడు సంయుక్త మీనన్ కనిపెట్టిందేమో. కామెడీగా చెప్తున్నాను, సరదాగా. ఇది ఓన్లీ జస్ట్ ఫన్ కోసం చేసిన వీడియో అంతే. నచ్చితే చూడండి, లైక్ చేయండి.